హాయ్ అండి, అందరికీ నమస్కారం. గీతా వెల్నెస్ కిచెన్కి స్వాగతం. నేను గీత. ఈరోజు నేను మీకు పిల్లల కోసం ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ని తయారు చేసి చూపించబోతున్నాను. దీన్ని మనం వరి రవ్వ, కొబ్బరిని ఉపయోగించి చేసుకుంటాము. గోదావరి జిల్లా వాళ్ళకైతే ఈ వంట సుపరిచితమేనండి. దీనికోసం నేను వరి రవ్వని 2 కప్పులు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే వరి రవ్వని తీసుకున్నానో అదే కప్పుతో తురిమిన కొబ్బరిని కూడా తీసుకోవాలండి. మళ్ళీ అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను. వరి రవ్వలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకున్నటువంటి ఈ వరి రవ్వలోను అలాగే పెసరపప్పులోను ఈ కొబ్బరి తురుములో కూడా మంచి పోషక విలువలు ఉన్నాయండి. ఈ పచ్చి కొబ్బరిలో ప్రోటీన్తో పాటుగా రిచ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా హార్మోన్ని బ్యాలెన్స్ చేసి ఇమ్యూన్ సిస్టాన్ని రిపేర్ చేసేటటువంటి ఒక అద్భుతమైన గుణం ఈ కొబ్బరికి ఉంది. మరి పెసరపప్పులో అయితే రిచ్ ప్రోటీన్స్తో పాటు డైజెస్టివ్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇంకా దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి 3, అల్లం 1½ ఇంచ్ ముక్క, కరివేపాకు రెమ్మలు 2, అలానే ఒక క్యారెట్ తీసుకున్నాను. మీడియం సైజ్ క్యారెట్ ఒకటైతే సరిపోతుంది. వీటన్నిటితో తయారు చేసేటటువంటి ఈ రెసిపీని గోదావరి జిల్లా వాళ్ళమైన మేము ఉప్పుడు పిండి అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా పెసరపప్పుని 2-3 సార్లు కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం చిటపటమనివ్వాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలను వేసుకుని కాస్త వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకును కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత పెసరపప్పును కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. పెసరపప్పుని ఇలా వేయించడం వల్ల మంచి కమ్మదనం వస్తుందండి. పెసరపప్పును కూడా 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో అదే కప్పుతో 1కి 2 చొప్పున వాటర్ పోసుకోవాలండి. మనం వరి రవ్వని 2 కప్పులు తీసుకున్నాం, అలాగే పెసరపప్పుని అరకప్పు తీసుకున్నాం కాబట్టి మొత్తం 5 కప్పులు వాటర్ అయితే పోసాను నేను. అలానే ఇంకొక హాఫ్ కప్ కూడా ఎక్స్ట్రా పోసుకున్నాను, ఎందుకంటే ఎక్కువసేపు మగ్గించాలి కాబట్టి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని నీటిని పెసరపప్పు సగం ఉడికేంత వరకు బాగా మరగనివ్వాలండి. చూడండి, మనం పోసిన నీళ్ళు అంటే ఎసరంటాం దీన్ని, ఇది బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇంకా నీళ్ళు పడతాయి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తురుపు పెట్టుకున్నటువంటి 1 కప్పు కొబ్బరి తురుము ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి, ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నటువంటి వరి రవ్వను కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని ఇదే స్టేజ్లో ఒకసారి ఉడుకు పెట్టిన తర్వాత ఉప్పు చెక్ చేసుకుని పట్టి ఇంకా వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మూత పెట్టకముందే మనం మంటని సిమ్లో పెట్టేసుకోవాలి, అప్పుడే బాగా మగ్గుతుందనమాట. చూడండి, ఇప్పుడు చక్కగా బాగా మగ్గిపోయింది కదా. ఈ స్టేజ్లో మనం తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. క్యారెట్ని కూడా యాడ్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మగ్గించే ప్రాసెస్ని ఉక్కబెట్టడం అంటారండి. ఉక్కబెడతాం కాబట్టి దీనికి ఉప్పిడి పిండి అని పేరు వచ్చింది. ఈ రెసిపీ పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా ఒక మంచి పౌష్టికాహారం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఉపవాసాలు చేస్తుంటాం కదండి, అలాంటప్పుడు ఈ ఆహారం తీసుకున్నట్లయితే శక్తితో పాటు ఆరోగ్యం కూడా అందుతుంది. పిల్లలకి, పెద్దలకి, అలాగే డైటింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.